ఆ పథకాలు ఏంటంటే 2,00,000 రూపాయలు రైతు రుణమాఫీ మరియు కేజీ టు పీజీ విద్యను ఏంటంటే ఉచితంగా అందించడం, అలాగే ఇన్పుట్ సబ్సిడీ అంటే రైతు ఏంటంటే ఏదైతే పెట్టుబడి పెట్టాడో దానికి సంబంధించిన 50% ఏంటంటే పంట రాయితీ ఇవ్వడం. ఇంకొకటి ఏంటంటే 5,00,000 రూపాయలు పేదలు ఎవరైతే గృహాలని నిర్మించుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా 5,00,000 రూపాయలు వాళ్ళు గృహం నిర్మించుకున్నా పర్వాలేదు, లేకపోతే దాన్ని లోన్ రూపంలో అంటే వాళ్ళకి అమౌంట్ ఏమైనా 5 లక్షల వరకు ఇవ్వడం అనేది ఒక కార్యక్రమం పెట్టాము. అలాగే పింఛన్కి సంబంధించి ఏంటంటే వికలాంగులకి 6,000 రూపాయలు ప్రతి నెల, అలాగే వృద్ధులకి, మహిళలకి, వితంతువులకి వాళ్ళకి సంబంధించి ఏంటంటే వాళ్ళకి 4,000 రూపాయలు ప్రతి నెల ఇవ్వడానికి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం పెట్టారు. అలాగే మహిళా గృహాల భాగ్యలక్ష్మి అనే ఒక పేరుతోటి ఏంటంటే ఒక ప్రత్యేకమైన పథకాన్ని పెట్టారు. అది ప్రతి సంవత్సరానికి 1,00,000 రూపాయలు ప్రతి పేదింటి మహిళకి కంపల్సరీగా అకౌంట్లో జమ అవుతుంది. అంటే నెలకి 8,330 రూపాయలు అది చట్టం చేస్తూ దాని పథకాన్ని ఏంటంటే కంపల్సరీ పథకాన్నిగా